నమస్తే ISR9 న్యూస్ కి స్వాగతం. ఏపీలో ఉచిత ఇసుక పాలసీపై జీవో వచ్చేసింది. ఉచిత ఇసుక జీవోను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం మధ్యాహ్నం విడుదల చేసింది. పాత ఇసుక విధానం రద్దు చేస్తూ సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. 2024 ఇసుక విధానం రూపకల్పన వరకు సరఫరాకు మార్గదర్శకాలు జారీ చేసింది. కాగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచకచెర్ల మండలం కీసర డంప్ యార్డ్ వద్ద ఉచిత ఇసుకను ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇందాక ఏడీ గారు చెప్పారు, కఠినమైన నియమాలు ఉంటాయండి. ఓన్లీ అంతర్రాష్ట్రమే, బయటకు వెళ్తే మాత్రం ఒక మానిటరింగ్ కమిటీ కూడా ఉంది, స్టేట్ లెవెల్ అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంది. తప్పకుండా కఠిన చర్యలు తీసుకోబడుతుంది. అదేవిధంగా మనం చూస్తే మా నందిగామలో చూస్తే స్టాక్ పాయింట్స్ వచ్చేసి కీసర, మోగులూరు, కంచెల, కొడవటికల్లు, మాగళ్ళు ఉంది. ఈ స్టాక్ పాయింట్స్ ఉన్నాయి. అదేవిధంగా 3 నెలలు ఈ శాండ్ బాల్స్ కొనసాగుతుంది. తర్వాత మన్సూన్ తర్వాత కొత్త బాల్స్ వస్తారు రీచ్ల్లోకి. మేమందరం కూడా మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదాలు తెలియజేస్తే, ఈరోజు మంత్రి గారు రావాల్సి ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల డిలే అయిపోయింది, ప్రోగ్రామ్ కూడా డిలే అయిపోయింది. మీడియా సోదరులకి, అదేవిధంగా వేచి ఉన్న ఆఫీసర్స్కి, అదేవిధంగా మా ప్రజలందరికీ కూడా మేము సారీ చెప్తున్నాం. జీవో విడుదలయ్యాక ఇది అఫీషియల్గా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. మరి జీవో విడుదలవటం లేట్ అవ్వటం కొంచెం అనివార్య కారణాల లేట్ అయింది. మనస్ఫూర్తిగా నేను అందరికి కూడా నేను సారీ చెప్తున్నాను. తప్పకుండా మీరందరూ కూడా సామాన్య మానవులకి నేను కోరుకునేది ఏంటంటే, మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ కాబట్టి మీరు దాన్ని నిరుపయోగంగా చేయకుండా, దాన్ని అక్రమంగా చేయకుండా చక్కగా మీ గృహ నిర్మాణాలకు, మీ సొంత పనులకు వాడుకోవాల్సిన కోరుతూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తే సెలవు తీసుకుంటాను.